హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున మరి సెకండ్ సాటర్డే ఫాస్టింగ్ ప్రేయర్ ఆన్లైన్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాము. దేవుని పేరట మీకు శుభములు. అండ్ వీ వెల్కమ్ యూ అండ్ వీఆర్ సో గ్లాడ్ దట్ యూ హ్యావ్ జాయిన్డ్. ఈ రీతిగా మీ గృహాలలో నుంచి కుటుంబాలుగా కలిసి ఆన్లైన్లో మరి కలిసి మనం ప్రార్థన చేయుటకు దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశం బట్టి దేవుడిని మేము స్తుతిస్తున్నాము. మరి ఈ రోజున శక్తివంతమైనటువంటి ప్రార్థనలు మనం సమర్పించుకుందాం దేవునికి. ప్రతి ఒక్కరూ ఏకీభవించండి, మీరున్న స్థలాల్లోనే పాల్గొనండి. మనము ప్రార్థనలో సమయాన్ని దేవుని సన్నిధిలో మనం గడుపుదాము. వాట్ ఎ ప్రివిలేజ్, వాట్ ఎ జాయ్. దేవుని సన్నిధిలో సమయాన్ని గడపటము ఎంత శ్రేష్టమైనటువంటి పని. సో ఈ రోజున లెట్స్ టేక్ దిస్ ఆపర్చునిటీ, లెట్స్ గ్యాదర్ ఇన్ ప్రేయర్. అందరం కలిసి ఏకముగా ప్రార్థన చేద్దాము, దేవుని సన్నిధిలో గోజాడుదాము, దేవుని ఆత్మ ద్వారా నింపబడదాము, తాకబడదాము. దేవుని వాక్యం ద్వారా మన హృదయాలను మనం సరి చేసుకుందాం, తెరిచి ఉంచుదాం. లెట్స్ ఓపెన్ అవర్ హార్ట్స్ అండ్ ప్రిపేర్ టు రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఎన్నో ప్రేయర్ పాయింట్స్ మన మధ్యలో ఉన్నాయి. దేవుని నామం పేరిట మీకు అందరికీ శుభములు పలుకుతున్నాము. ఈ రోజున ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో దేవుని సన్నిధిలో గడపడానికి మీరందరూ సిద్ధపడి ఉన్నారు కదా. మరి కుటుంబాలుగా కలిసి ప్రార్థనలో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా. ఆ విధంగా మనందరం కలిసి మన దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలో గడుపుతూ ఆశీర్వదించబడదాము. మరి ఈ దినాన ప్రార్థన కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన గురించి ఏం చెప్పారో మనం ధ్యానిస్తే గనక చూడండి, శిష్యులకి యేసయ్య ఏం చెప్పారంటే, మీరు శోధనలో పడుకుంటున్నట్లు ప్రార్థన చెయ్యమంటాడు అనమాట. శిష్యులకి యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే, మీరు శోధనలో పడకుండాలంటే మీరు ప్రార్థన చెయ్యండి అని చెప్తూ ఉంటారు. గెత్సెమనే తోట దగ్గర మరి ఆయన ప్రార్థించడానికి వెళ్ళేటప్పుడు శిష్యులు కూడా ఆయన వెనకాల ఉంటారు. మీరు నిద్రపోవద్దు కానీ మీరు శోధనలో పడకుండా ప్రార్థనలో గడపండి అని వాళ్ళకి చెప్తారు. కానీ వాళ్ళు మాత్రం నిద్రపోతూ ఉంటారు. తర్వాత క్రీస్తు ప్రభు వారు వాళ్ళు నిద్రపోతూ ఉంటే ఆయన ప్రార్థనలో గడిపారు. మహా గొప్ప శ్రమ గుండా ఆయన వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆయన ఆ ప్రార్థనలో గడిపినందువల్ల దూతలు వచ్చి పరిచారం చేసి ఆయనని బలపరిచారు. కాబట్టి ఆ శిలువ శ్రమల గుండా వెళ్ళడము, అవమానాన్ని, లోన్లీనెస్ని, చాలా భయంకరమైన శ్రమల గుండా వెళ్ళేటప్పుడు అవన్నిటినీ సహించుకునే శక్తిని ఆయన ప్రార్థనలో పొందుకున్నారు. పరలోక ప్రార్థనలో కూడా క్రీస్తు ప్రభు వారిని శిష్యులు వచ్చి ప్రార్థన నేర్పించమని అడిగినప్పుడు శిష్యులకు కూడా ఏం చెప్పాడంటే, ప్రార్థన చేసేటప్పుడు ఇలా ప్రార్థన చేయమన్నట్టు, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించమని ప్రార్థన చేయమంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనేక సార్లు కావలసినవి అడుగుతూ ఉంటాం, చాలా సంతోషం. అవన్నీ అడగమని, విన్నపాలు తెలియచేయమని అడగమని దేవుడు చెప్పారు. అయితే మన ప్రార్థనలో ఇంకొక ఇంపార్టెంట్ విషయం మనం అడగాలి. అదేంటంటే, శోధనలో పడిపోకుండా దేవుని శక్తి కావాలని అడగాలి. శోధన చూడండి, ఈ రోజుల్లో క్రైస్తవులు పడిపోయే శోధనలు ఏంటంటే, ఎమోషనల్గా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం, అసూయని కంట్రోల్ చేసుకోలేకపోవడం, తమని చుట్టూ బాధించేవారు ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే క్షమించలేకపోవడము, బాధ పెట్టేసుకోవడం, రిజెంట్మెంట్, ఇలాంటి ఎమోషనల్ ఏరియాస్లో చాలా హీలింగ్ కావాలి. వాళ్ళు కాదు, అది జరిగిపోయినాక బాధపడుతుంటారు, అయ్యో ఇలా ఆలోచించకూడదు, ఇలా అనకూడదు, ఇలా కోపగించుకోకూడదు అనుకుంటారు. కానీ ఆ సమయానికి వాళ్ళకి కంట్రోల్ ఉండదు, ఎమోషనల్ కంట్రోల్ ఉండదు. అది ఒక శోధనే, టెంప్టేషనే. కాబట్టి మనం ప్రభువుని ఏం అడగాలంటే, శోధనలో పడకుండా దేవుని శక్తి చేత బలపరచబడాలని ప్రార్థనలో అడగాలి. ఈరోజు నా ఈ ఉపవాస ప్రార్థనలో ప్రార్థిస్తూ ఉంటుండగా దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, కొద్దిసేపు ప్రార్థనలో గడుపుదాం. మరి దైవజనులు వాక్య పరిచర్య చేయడానికి, దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడడానికి నెక్స్ట్ స్టెప్లోనికి మనం వెళ్ళబోతున్నాం. దానికి ముందు మీరందరూ కూడా నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఒకసారి కళ్ళు మూసుకునండి, మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ఒకవేళ మీకు ఇలాంటి టెంప్టేషన్స్, కోపం కంట్రోల్ లేకుండా ఉందా, బాధ కంట్రోల్ లేకుండా ఉందా, ఎవరి మీదన్నా ఒకరి మీద అలా రిజెంట్మెంట్ పెట్టేసుకుంటే, దుఃఖం పెట్టేసుకుంటే అది అలా ఉండిపోతూ ఉందా, మీరు అందులోంచి ఆ ఆలోచనలోంచి, ఆ ఎమోషన్లోంచి బయటికి రాలేకపోతున్నారా, సోమరితనం మిమ్మల్ని వేధిస్తూ ఉందా, నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ టాకింగ్, ఎప్పుడు కూడా చెడే జరుగుతుందేమో అని ఆలోచిస్తూ భయపడడము,
చెడు గురించి చెడు జరిగిపోతుందేమో అని మాట్లాడడము, ఇవన్నీ కూడా టెంప్టేషన్సే. వీటన్నిటి నుంచి దేవుడు విడిపించి బలం ఇవ్వాలని ప్రార్థన చేయండి. అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభు చెప్పారు, శోధనలో పడకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి. ఆ శక్తి పరిశుద్ధాత్మ దేవుడి నుంచి మనం పొందుకోవాలి. ప్రార్థన చేద్దాం అందరం కూడా. నేను పాయింట్స్ చెప్తూ ఉన్నప్పుడు మీరు నాతో కూడా ఏకీభవించి ప్రార్థించాలని, ఈ విషయాల గురించి ప్రార్థించాలని మనం దేవుణ్ణి అడుగుదాం. నేను చేస్తున్న ప్రతి పాయింట్తో మీరు కూడా ఏకీభవించండి. మొట్టమొదటిగా మీరున్న వ్యక్తిగత జీవితంలో శోధనలో పడకుండా ప్రార్థించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, ఈ ప్రార్థన సమయాన్ని మీరు ఆశీర్వదించండి. మరి ఈ విధంగా ఆన్లైన్లో మేము ప్రార్థిస్తున్నప్పటికీ ఇక్కడ మా దగ్గర మీరున్నారు ప్రభా. ఎవరైతే ఏకీభవిస్తున్నారో ఈ ప్రార్థనలో, వాళ్ళ దగ్గర కూడా వారి గృహాల్లో సరాసరి ఇప్పుడు ఈ క్షణమంది వారి దగ్గర మీరు ఉన్నారు కాబట్టి మీకు వందనాలు. ఎందుకంటే మీరు సర్వాంతర్యామి. అన్ని సమయంలో ప్రభా, అన్ని చోట్ల, అన్ని పరిస్థితుల్లో మీరు ఉండే దేవుడు ప్రభా. ఈ సమయంలో ప్రభు ఎవరెవరైతే తమ ఎమోషనల్ ఏరియాలో మాటి మాటికి ప్రభునైనా టెంప్టేషన్లో పడిపోతూ ఉన్నారో ఆ బిడ్డల్ని పరిశుద్ధాత్మతో బలపరచమని అడుగుతున్నామో. మేము ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఎవరైతే సిన్సియర్గా ఈ విషయంలో బలము కావాలి అని అడుగుతున్నారో ఆ బిడ్డలపైన నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ అంత్య దినాల్లో అనేక రకములైన టెంప్టేషన్స్ ప్రభా. భయంతో వణికిపోవడం ఒక టెంప్టేషన్ ప్రభా. పిరికివారు, అవిశ్వాసులు దేవుని రాజ్యంలో ప్రవేశించరన్నావు. పిరికితనంతో బాధపడుతూ ఉంటే ఆ పిరికితనం నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అవిశ్వాసంతో పరిస్థితులు నెగిటివ్గా తిరుగుతూ ఉన్నప్పుడు నాయన, ఎవరెవరైతే నీ మీద విశ్వాసం ఉంచలేకపోతున్నారో, అవిశ్వాసంతో బాధపడుతున్నారో ఆ బిడ్డలకు ప్రభ విశ్వాసము కలుగును గాక. ఆ యొక్క ప్రభనైనా ఇంకా ఏ విధమైన కోపము కానీ, రిజెంట్మెంట్ కానీ ప్రభా, దుఃఖము కానీ ప్రభా, నెగిటివ్ యాటిట్యూడ్స్ కానీ, ఏ క్షమించలేని తత్వము కానీ, హేట్రెడ్ కానీ ప్రభా, లేకపోతే జెలస్ ప్రభనైనా, గర్వము కానీ ప్రభా, ఎటువంటి ప్రభా రాంగ్ ఎమోషన్ ఏరియాలో ప్రభా మాటి మాటికి అందులో పడిపోతూ ఉన్నారో, శోధించబడుతూ ఉన్నారో పరిశుద్ధాత్మ దేవుడా ఆ బిడ్డలని మీరు దర్శించండి ప్రభా. శోధన జయించు వారిగా, పరిశుద్ధాత్మతో నింపబడి వారిగా ఈ సమయం అందే దర్శించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ రోజున ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి వ్యక్తిని అటువంటి ఆత్మీయ స్థితిలోనికి, ఉన్నత స్థితిలోనికి లేవనెత్తడు ప్రభా. ఇంకా నీ ప్రార్థన సమయం అంతటిని కూడా మీరు బ్లెస్ చేసి మమ్మల్ని దీవించండి. ఇంకనూ మమ్మల్ని బలపరిచి మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఇంకను మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏదున్నా కూడా మాకు తెలియపరచండి. మన చర్చ్ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా ప్రేయర్ రిక్వెస్ట్ పంపించండి, కామెంట్స్ ద్వారా పంపించండి, మెసేజెస్ చేయండి, ఫోన్ కాల్స్ చేయండి. ఏ ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నా మీతో కలిసి మీ గురించి ప్రార్థనలు ఎత్తిపట్టడానికి మేము, మా కుటుంబము, మా ప్రార్థన బృందం వారు సిద్ధముగా ఉన్నారు. సో లెట్ us know your prayer request. ఏ రీతిగా మీకు ప్రార్థన సహాయము అందించవచ్చో మాకు తెలియపరచండి. అండ్ వీ విల్ కీప్ ప్రేయింగ్ అంటిల్ యూ రిసీవ్ సొల్యూషన్, అంటిల్ గాడ్ ఆన్సర్స్ దట్ ప్రేయర్. మీకు తెలిసినట్లుగా ఎమర్జెన్సీ ప్రేయర్ టీమ్ కూడా మనకు ఉన్నది. సో మీరు ఏ ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చినా కూడా అది సర్క్యులేట్ అయిపోతుంది. ఎమర్జెన్సీ ప్రేయర్ టీం వారు ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఇంకా నువ్వు దేవుడు ఏదైనా కార్యము చేసినట్లయితే, సాక్ష్యాలు ఏదైనా ఉన్నట్లయితే మాకు తెలియపరచండి. దేవుడిని మహిమపరుస్తాం. ఈ సమయంలో అందరూ ప్రార్థనలో గడపండి. ప్రార్థన చేసుకొని మనం ఆరాధనలోనికి వెళ్ళిపోదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వందనాలు ప్రభా, వందనాలు ప్రభా. Lord, we thank you for this day. We thank you for this time, ప్రభా. నీ సన్నిధిలో తండ్రి మేము చేరి ఈ రీతిగా ప్రార్థనలో గడపటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి, అవకాశం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయా గొప్ప దేవుడు, గొప్ప రాజువు తండ్రి, అద్భుతములు చేసేటువంటి దేవుడు, పునరుద్ధానపు శక్తిని కుమ్మరించు వాడవు నాయన. ఇదిగో తండ్రి, ఈ సమయంలో ఎందరైతే ఈ సెకండ్ సాటర్డే ఫాస్టింగ్ ప్రేయర్స్లో పాల్గొంటున్నారో దీవించండి, దీవించండి, ఆశీర్వదించండి. సరాసరి వారితో మాట్లాడండి ప్రభు, వారి హృదయాలను సరిచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఈరోజు మమ్మల్ని అందరిని మీరు అభిషేకించండి, లేవనెత్తండి, బలపరచండి, ప్రోత్సహించండి. నీ ఆత్మ కార్యము మా మధ్యలో జరిగించమని అడుగుతున్నాము, వేడుకొనుచున్నాము ప్రభువా. ఇదిగో తండ్రి, సంచరించండి మా మధ్యలో. ప్రతి ఒక్క వ్యక్తిని, ఆన్లైన్లో పాల్గొంటున్న వారిని ప్రభు, ప్రతి ఒక్కరిని మీరు సందర్శించండి, సందర్శించండి, ఆత్మతో నింపండి ప్రభువా.
ఈరోజు తండ్రి మరి ఎందరైతే ఎటువంటి పరిస్థితులతో ఎటువంటి సిట్యువేషన్స్లో వారు వెళ్తున్నారో నీకు తెలుసు ప్రభా. సమస్తమును ఎరిగినటువంటి దేవుడవు ప్రభా. వి లుక్ ఫర్ యువర్ సూపర్ న్యాచురల్ వర్క్ టు హ్యాపెన్ ఎట్ దిస్ టైం తండ్రి. నీ అసాధారణమైనటువంటి ఆధ్యాత్మిక క్రియలను మా మధ్యలో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. గొప్ప సాక్ష్యములు మేము వినాలయ్యా. నీ నామ మహిమార్థమై అనేక కార్యములు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో తండ్రి, నిరుత్సాహములో ఒంటరితనంతో ప్రభా మరి ఒత్తిడిల మధ్యలో సతమతం అవుతున్నటువంటి వారిని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రత్యేకించి ప్రభా డిప్రెషన్, ఫైనాన్షియల్ ప్రెషర్స్ తండ్రి, ఒంటరితనము, ఐసోలేషన్, లోన్లీనెస్తో ప్రభా ఎందరైతే బాధపడుతున్నారో వారందరినీ బలపరచండి. ఆదరణకర్త మీరు ఆదరించండి, ప్రోత్సహించండి, లేవనెత్తండి, బలపరచండి ప్రభా. వి ప్రే ఫర్ యువర్ కంఫర్ట్. నీ యొక్క ఓదార్పును వారికి దయచండి, ధైర్యమును వారికి దయచండి. యాజ్ యువర్ వర్డ్ సేస్, వీ విల్ రిసీవ్ పవర్ when the Holy Spirit comes upon us. తండ్రి పరిశుద్ధాత్మ దేవ మీరు దిగిరండి, ప్రతి ఒక్కరిని ప్రభా మీరు వెలిగింపచేయండి, నీ ఉజ్జీవంలోనికి నడిపించండి. ఆత్మస్థితిలో ఎందరైతే చల్లారిపోయి ఉన్నారో ప్రభు వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం, బలపరచుమని ప్రార్థిస్తున్నాం, ప్రోత్సహించండి. అప్లిఫ్ట్ దెమ్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అట్ ద సేమ్ టైం ప్రభా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో, కుటుంబ సమస్యలతో తండ్రి మరి పరిష్కారము లేకుండా ఎందరైతే తండ్రి మరి సొల్యూషన్ లేకుండా ఇంకను వేచి ఉన్నారో తండ్రి, ఈ సమస్యలలో కూరుకుపోయి ఉన్నారో తండ్రి మీరు లేవనెత్తండి. ప్రతి చైన్స్, సంఖ్యలను, బంధకములను తెంచివేస్తున్నాము యేసు నామములని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి ప్రతి సంఖ్యలు తెగిపోవునుగాక. ఈవెన్ యాజ్ వీ ప్రే, ఈవెన్ యాజ్ వీ వర్షిప్ దిస్ టైమ్, ఈవెన్ యాజ్ వీ లిసన్ టు యువర్ వర్డ్ ఆఫ్ గాడ్ తండ్రి, ఎందరైతే ఈ కార్యక్రమము ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్నారో, ఏ స్థలము నుండి వారు చూస్తున్నారో ప్రభా, ఏ పరిస్థితిలో నుండి వారు ఈ మాటలు వింటున్నారో, ఇందులో పాల్గొన్నారో ప్రభా, మీరే విడిపించండి. నీ నామం మహిమార్థమై గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విడుదల కలుగునుగాక తండ్రి. వీ కమ్ అగెన్స్ట్ ఆల్ ద విచ్ క్రాఫ్ట్, వీ కమ్ అగెన్స్ట్ ఆల్ ద ఈవిల్ థింగ్స్ తండ్రి. ఆత్మీయ పరిధిలో ప్రతి చీకటి, దుష్టుని కార్యము, దుష్టుని ప్రభావము తొలగిపోవునుగాక యేసు నామములని ప్రకటిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రజలను విడిపించండి. లెట్ దెమ్ బి డెలివర్డ్, లెట్ దెమ్ బి డెలివర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో వారు విడుదల పొందుకుందురుగాక. ఇదిగో ప్రకటిస్తున్నాము విడుదలను ప్రభా, ప్రకటిస్తున్నాము విడుదలను, ఫ్రీ అయిపోవునుగాక. ఇదిగో తండ్రి, fill them with your presence, fill them with your holy presence, my God. Use us, use me for your glory. బలమును దయచండి, శక్తిని దయచండి, ఓదార్పును దయచండి. Lord, as we sing to you, Lord, as we give you praise, my God, be enthroned over our praises. ఇదిగో ప్రభా, స్తుతుల మీద ఆసీనుడవు తండ్రి, సింహాసనాసీనుడవు ప్రభా. నీ నామాన్ని హెచ్చిస్తున్నాము, ఘనపరుస్తున్నాము, నీ గొప్ప నామముని హెచ్చిస్తున్నాము నాయన. వేరే ఏ నామము కాదు ప్రభువా. యేసు నీ నామము ఘనపరచబడును గాక. పరిశుద్ధుడవు, 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 దేవదూతలచే నిత్యము పరిశుద్ధుడవు అని కొనియాడబడుచున్న మా గొప్ప దేవ, మా గొప్ప రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. కమ్ డౌన్ అండ్ ఫిల్ us అండ్ రిఫ్రెష్ us. బలపరచండి నాయన. స్పీక్ టు us లార్డ్. మాట్లాడండి మాతో, మా జీవితాలను కట్టండి. we ask, we open our hearts and fill us afresh. నూతన అభిషేకముతో, ఫ్రెష్ అనాయింటింగ్ ప్రజలు పొందుకోవాలి నాయనా. హోలీ స్పిరిట్ గాడ్, మూవ్ ఇన్ అవర్ మిడ్స్ట్, డూ యువర్ వర్క్. కార్యములు జరిగించండి. సూపర్ న్యాచురల్ క్రియేటివ్ స్టఫ్ మేము వినాలి తండ్రి. క్రియేటివ్ మిరకల్స్ మేము వినాలి బ్రహ్మ. ప్రత్యేకించి ఈ కోవిడ్ రోగముతో ఎంతమంది అయితే బాధపడుతున్నారో వారందరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. స్వస్థపరచండి తండ్రి, విడుదలను దయచండి. ప్రత్యేకించి మా సియోను సహవాస పరిచర్యలలో ప్రతి మెంబర్స్ని మేము ఎత్తి పట్టుకొని వచ్చున్నాం తండ్రి. సియోన్ ఫెలోషిప్ మినిస్ట్రీస్
సిఎన్ ఫెలోషిప్ చర్చ్ మెంబర్స్, సిఎన్ ఫెలోషిప్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరిని ఎత్తి పట్టుకొనిచున్నాము తండ్రి. లెట్ యువర్ ఏంజలిక్ ప్రొటెక్షన్ సరౌండ్ దెమ్. దేవదూతల సమూహము కాపుదల వారికి ఉండునుగాక. నీ అగ్ని కంచెను వేస్తున్నాం. ఏ దుష్టుడు వారిని ముట్టడానికి వీలు లేదు. ఏ కుటుంబాన్ని, ఏ ఇండివిజువల్ని, ఏ యవనస్తుని, ఏ వ్యక్తిని కూడా దుష్టుడు తాకడానికి వీలు లేదు యేసునామములో. నీ అగ్ని కంచెను వి సరౌండ్ దెమ్ విత్ యువర్ బ్లడ్ కవరింగ్ అండ్ యువర్ ఫైరీ హెడ్జ్ ఆఫ్ ప్రొటెక్షన్ బీ అపాన్ దెమ్. నీ అగ్ని కంచె కాపుదల వారి మీద, వారి చుట్టూ ఉండును గాక. మా సంఘ సభ్యులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు ఇంకను ప్రేయర్ రిక్వెస్ట్ వస్తుండగా ప్రభువా, వాటన్నిటి గురించి ప్రార్థిస్తాం. ఫర్ ఆల్ దోస్ ప్రేయర్ రిక్వెస్ట్ దోస్ ఆర్ కమింగ్, we pray in the name of Jesus. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ గురించి ఎత్తి పట్టుకొంచున్నాం. లెట్ దెమ్ రిసీవ్ your blessing, let them receive the answers, let them be blessed, let them be touched in Jesus mighty name, in Jesus mighty name. And alage ప్రభువా, we pray for marriage problems, కుటుంబ సమస్యలు, వివాహ సమస్యలను ఎత్తి పట్టుకొనొచ్చున్నాము ఈ సమయంలో. ఎవ్రీ మ్యారేజ్ ప్రాబ్లమ్స్, ప్రత్యేకించి మా సంఘ సభ్యులలో, మా ఫెలోషిప్ మెంబర్స్లో ఎవరికైతే ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే ఈ ఆన్లైన్ ప్రేయర్స్లో పాల్గొంటున్నారో, ఎవరెవరైతే ఇప్పుడే ఏకీభవిస్తున్నారో ఈ ప్రార్థనలలో, ప్రభువా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోవునుగాక యేసు నామములో ప్రార్థిస్తున్నాం. యూ ఇంటర్వీన్ తండ్రి. కుటుంబంలో మరి అదృశ్యమైన వ్యక్తిగా, మూడవ వ్యక్తిగా మీరు ఉండండి. పరిశుద్ధాత్మ మీరు ఉండండి. వారి జీవితాలను నిలబెట్టండి. పీస్ దయచేయండి, క్షమాపణ దయచేయండి, క్షమించే హృదయం దయచేయండి. మొండి మనస్సులను నెమ్మదిపరచండి. కఠిన హృదయాలను మీరు మార్చండి. లార్డ్, యు ఆర్ ఎ గాడ్ హూ చేంజెస్, హూ ట్రాన్స్ఫార్మ్స్. సౌలును, క్రైస్తవులను పర్సిక్యూట్ చేస్తున్నటువంటి సౌలును పౌలుగా మార్చిన దేవుడు తండ్రి. సంపూర్ణముగా ఎవరైతే మారాల్సి ఉన్నదో ఇంకను వారి హృదయాలను ట్రాన్స్ఫార్మ్ చేయండి, మార్చివేయమని ప్రార్థిస్తున్నాం. కంప్లీట్లీ చేంజ్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. అండ్ అట్ ద సేమ్ టైం వి ప్రే ఫర్ యువర్ బోల్డ్నెస్. ఈ సీజన్లో మాకు కావలసినది నీ ధైర్యము, నీలో మాకు ఉన్నటువంటి నిశ్చయత తండ్రి. ఈ సీజన్లో తండ్రి ప్రభా, మరి యాజ్ ద కేసెస్ ఆర్ ఇంక్రీజింగ్, యాజ్ వీ హియర్ న్యూస్ తండ్రి, నిజమే భయమును కలిగించేటువంటి, ఆందోళనను కలిగించేటువంటి వార్తలు మేము వింటున్నాము. బట్ ఎట్ ద సేమ్ టైం ప్రభువా, లెట్ పీపుల్ నాట్ గెట్ ఇన్ టు ఫియర్ అండ్ లెట్ పీపుల్ నాట్ బి గ్రిప్డ్ అప్ ఇన్ దిస్ ఫియర్. ఈ భయముతోటి వారు ఏలబడకుండా సహాయం చేయండి. ప్రతి భయము తొలగిపోవునుగాక యేసు నామములో. ఇదిగో ధైర్యము, నిశ్చయత, నీలో మాకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కరిలో పెంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంక్రీజ్ our faith, our trust and our confidence in you, even as we spend time today in this second Saturday fasting prayer. Prabha, నీలో ప్రభా ఎదుగుటకు సహాయం చేయండి. ఎస్ మై గాడ్, ప్రతి ఆలోచన, ప్రతి నీకు వ్యతిరేకమైనది ప్రతిదీ తొలగిపోవునుగాక మా నుండి ప్రభా. హెల్ప్ us to prepare and become closer to you. తండ్రి, నీ హృదయమును అర్థం చేసుకొని నీతో సన్నిహిత సహవాసములోనికి ఎదుగులాగున మీరు సహాయం చేయండి ప్రతి ఒక్కరికి ప్రభా. అట్ ద సేమ్ టైం మై గాడ్, ఇన్ని వైపరీత్యాలు జరుగుతున్నాయి ప్రపంచంలో, ఇన్ని విషయాలు జరుగుతున్నాయి అంటే ఇట్ ఈస్ అ హింట్ ఫర్ అస్. నీవు త్వరలో రాబోతున్నావు. నీ రాక కొరకు మేము సిద్ధపడుతున్నాం. ఎత్తబడే సంఘముగా, ఎత్తబడేటువంటి వ్యక్తులుగా ప్రతి ఒక్కరు ఉండటానికి సహాయం చేయండి, సరి చేయండి. హెల్ప్ us not only just to be focused on these worldly things, but help us to focus on that one important thing, the eternal life. నీతో నిత్యము జీవించడానికి, పరలోక రాజ్యంలోనికి చేరడానికి. ఎత్తబడే సమూహంలో ప్రతి ఒక్కరూ, ప్రత్యేకించి మా సంఘ సభ్యులు, వారి కుటుంబాలు, వారి స్నేహితులు, వారి బంధుమిత్రులు, అట్ ద సేమ్ టైం ఈ ప్రార్థనలో పాల్గొంటున్న వారందరి హృదయాలను సరిచేయండి, సిద్ధపరచండి.
అండ్ ఆల్సో ఆల్ ద పీపుల్, సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తండ్రి మీరు బలపరచండి, సిద్ధం చేయండి, వారి హృదయాలతో మాట్లాడండి. అట్ ద సేమ్ టైం తండ్రి, అనేకులు నశించిపోతున్నారు, అనేకులు ఇంకా రక్షణ మార్గంలోనికి రావాలి నాయన. సువార్త పరిచర్యను, సువార్తను చేపట్టి సిలువను మోసుకొని ప్రకటించు వారిగా ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. హెల్ప్ us టు రీచ్ ది అన్రీచ్డ్. ఇంకను సువార్త ప్రకటించలాగును అనేకులను నీ యొక్క నీతి మార్గంలో, నీ రక్షణ మార్గంలో నడిపించే కృపను ప్రతి ఒక్కరికి మాకు దయచేయండి, మా కుటుంబానికి దయచేయండి, మా పరిచర్యలకు దయచేయండి, సభ్యులకు, సంఘ సభ్యులకు దయచేయండి, ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎవ్రీ మినిస్ట్రీ, ఎవ్రీ పాస్టర్స్, ప్రతి లీడర్స్ని, వారి కుటుంబాలను, వారి పరిచర్యలను లేవనెత్తండి. ప్రత్యేకించి చిన్న సంఘాలను గురించి ప్రార్థిస్తున్నాము. చిన్న గ్రామాలలో కానివ్వండి ప్రభువా, మరి చిన్న సంఘాలు, చిన్న పాస్టర్స్, హంబుల్ పాస్టర్స్, సేవకులు, దీన సేవకులను ప్రభువా జ్ఞాపకం చేసుకునండి. ఆల్ దోస్ చర్చెస్ హు ఆర్ ఫేసింగ్ ఎ వెరీ లో టైమ్. అంటే ఎన్ని సంఘాలు అయితే ఈ సమయంలో వారు ఎంతటి నిరుత్సాహం ఎదుర్కొంటున్నారో ఆ సంఘాలన్నింటినీ లేవనెత్తండి, బలపరచండి. పాస్టర్స్ని లేవనెత్తండి, బలపరచండి. పాస్టర్స్ కుటుంబాన్ని లేవనెత్తండి, బలపరచండి. ఆ చర్చ్ మెంబర్స్ని లేవనెత్తండి, బలపరచండి. లెట్ దోస్ హంబుల్ చర్చెస్ రైజ్ ఇంటూ రివైవల్. లేవనెత్తండి ప్రభువా, సహాయం చేయండి. ఈరోజు పాల్గొన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. నీ ఆత్మవర్షము కుమ్మరించండి, నీ ఉజ్జీవమును రగల్చండి. pour out your presence and fill us with your holy power. Resurrect us. స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో గడపండి. మీరున్న స్థలాల్లోనే ప్రార్థనలో గడపండి. ఈ ఆలోచనలు పెట్టుకోకండి. జస్ట్ ఫోకస్, ప్రే. వీలైతే గట్టిగా ప్రార్థించండి. మీరున్న స్థలంలోనే దేవుని స్తుతించండి, మోకరించండి, రెండు చేతులు పైకెత్తండి. Give him praise, glory to you, King of kings, Lord of lords. We bless your name. వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించి, ఆది నుండి అంతము వరకు మీరు తోడుగా ఉండి అధ్యక్షత వహించి నడిపించమని యేసునామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమెన్. లెట్స్ గెట్ ఇంటు వర్షిప్. స్తుతులకు పాత్రుడ, స్తుతి చెల్లించెదను. నీ నామం ఎంతో గొప్పది, మేము ఆరాధించము. ఈ చక్కటి ఆరాధన పాట పాడి దేవుని ఘనపరుస్తాం, దేవుని ఆరాధించుకున్నాం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు లేరు, మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదను. నీ నామమెంతో గొప్పది, నేను ఆరాధింతును. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదను. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు.
మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు. అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా మా కరములను జోడించి నిన్ను మహిమపరచేదం. అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా మా కరములను జోడించి నిన్ను మహిమపరచేదం. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు. Let's all worship Him. హృదయలోతులను స్తుతించి దేవుని కనపరిచి ఆరాధిస్తాం. యేసే దైవము, యేసే జీవము, నా క్రీస్తే సర్వము నిత్య జీవము. యేసే దైవము, యేసే జీవము, నా క్రీస్తే సర్వము నిత్య జీవము. మహిమా నీకే, ఘనత నీకే, నిన్నే పూజించి నే ఆరాధింతును. మహిమా నీకే, ఘనత నీకే, నిన్నే పూజించి నే ఆరాధింతును. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అందరూ కలిసి యేసయ్యా, ఓ యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా ఓ యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా
నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని. రాజులకే మహారాజువు, ఆమేన్. కృప చూపించే దేవుడవు, ఎస్ లార్డ్. నడిపించే నజరేయుడా, కాపాడే కాపరి, నీకు స్తోత్రములు, వందనాలు. చక్కటి పాట పాడి దేవుని ఉత్సాహంతో ఉజ్జీవంతో స్తుతించి ఆయనను ఆరాధించి ఆనందిద్దాం. ఆయన సన్నిధి ద్వారా నింపబడదాం, మన స్తుతిని సమర్పిద్దాం. ఆమేన్. హల్లెలూయా. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని. అందరు కలిసి నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని. రాజులకే మహారాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే, కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై. కలిసి పాడదాం. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే, కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై. నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను, నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను. నీ మాటే మధురం రాజులకే మహారాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి.
సమస్తమును చెరిగించుచున్నావు నీవు, ఏది కొద్దువ చేయవు. నిన్నాశ్రయించిన వారిని విశ్వాసముతో మేలుకై సమస్తమును చెరిగించుచున్నావు నీవు, ఏది కొదువ చేయవు. నిన్నాశ్రయించిన వారిని భీకరమైన కార్యములు చేయుచున్నవాడా, సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా, ఘనపరతును నిన్నే ప్రేమించే యేసయ్యా, నీవుంటే చాలునయ్యా, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరిమి. అందరు కలిసి నా నీతి సూర్యుడా, నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని. మరి ఒకసారి నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని. చప్పట్లు కొడుతూ నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. సంగమై అందరు కలిసి సంగము, సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. వరములతో ఫలములతో నీకై బ్రతకాలని, తుది శ్వాస నీ సన్నిధిలో విజయము చూడాలని ఆశతో ఉన్నానయ్యా, కరుణించే యేసయ్యా, నీకోసమే నా జీవితం నిన్ను చేరే ఆశయం తీరాలయ్యా, నిన్ను చూసే ఆ క్షణం రావాలయ్యా. నా నీతి సూర్యుడా, నా నీతి సూర్యుడా, భూమినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని. ఓ నా నీతి సూర్యుడా, భూమినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని, సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని, సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని. అందరు కలిసి రాజులకే రాజు మహారాజు. మరొకసారి రాజులకే మహారాజు
కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, హృదయ లోతులలోంచి కాపాడే కాపరివి, ప్రేమించే యేసయ్యా, నీవుంటే చాలునయ్యా, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. Oh, we thank you, Lord Jesus. We bless your name. Worthy are you, Lord. Holy is your name. Holy, holy. Oh, we give you praise. Almighty God of wonders. Oh, Jesus. You are worthy of our praise. We give you praise, oh God. Hallelujah. King of kings and Lord of lords. Stotramo. Nike vandanam. Na Yesaya. Aradhana. Nike Yesaya. ఆరాధన. హృదయ లోతుల నుంచి దేవుని స్తుతించి గణపరిచి ఆరాధిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా, ఓ హల్లెలూయా, 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 ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరమా తండ్రి, నీకే స్తోత్రం. పరమా తండ్రి, నీకే స్తోత్రం. పరమా తండ్రి, నీకే స్తోత్రం. పరమా తండ్రి, నీకే స్తోత్రం. యేసురాజు, యేసురాజా, నీకే స్తోత్రం. యేసురాజా, నీకే స్తోత్రం. కలిసి పాడుదాం. యేసురాజా, హృదయ లోతులలో నుంచి నీకే స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. యేసురాజా, నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ మాపై రమ్ము, మాపై రమ్ము. పరిశుద్ధాత్మ మాపై రమ్ము. పరిశుద్ధాత్మ
సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే కలుగునుగాక యేసయ్యా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఇన్ జీసస్ నేమ్ వి ప్రే. ఆమేన్. Greetings to you all in the name of Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. Once again we would like to welcome for this online service. ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క మరి ఆన్లైన్ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. Today is the fasting prayer. ఈ రోజున మరి ఉపవాస ప్రార్థన దినముగా ఉన్నది. So I would like to encourage each and everyone to participate in this prayer. ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రోత్సహిస్తున్నాను, మీరు ఈ ప్రార్థనలో పాల్గొనండి. Now is the time for us to pray in the presence of God. ఈ సమయము మనము దేవుని సన్నిధిలో ప్రార్థించే సమయముగా ఉన్నది. When situation is not good around us, మన చుట్టూ పరిస్థితులు మరి బాగుగా లేనప్పుడు what else we can do? ఇంకను మనము ఏమి చేయగలము? Only spending time before God. దేవుని సన్నిధిలో సమయాన్ని గడపటం మాత్రమే మనం చేయగలము. Prayer is the one of the weapon on this earth. ఈ ప్రార్థన అనేది మనకు ఈ భూమి పైన ఒక ఆయుధముగా మనకు ఉన్నది. When Jesus Christ was on this earth, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్న రోజుల్లో here he mentioned 3 things about prayer. ప్రార్థన గురించి ఆయన 3 విషయాలు ఇక్కడ ఆయన పంచుకున్నాడు. Very, very powerful things, beloved. ఇవి ఎంతో ప్రాముఖ్యమైనటువంటివి, శక్తివంతమైనటువంటి విషయములు. Very simple, ఎంతో సామాన్యమైనటివే, సాధారణమైనటువంటివే, but it is very, very powerful, beloved. అయితే ఎంతో శక్తివంతమైనటువంటివి ఈ విషయములు. Sometimes when we meditate about prayer, కొన్నిసార్లు మనం ప్రార్థన గురించి ధ్యానించినప్పుడు we will see lot of revelations about prayer. ఈ ప్రార్థన విషయంలో ఎన్నో ప్రత్యక్షతలు మనం పొందుకుంటాము, కలిగి ఉంటాము. But here also గమనించండి, ఇక్కడ కూడా we will see 3 things about prayer. ప్రార్థన గురించి 3 విషయాలను మనం ఇక్కడ చూడబోతున్నాం. Matthew chapter 7 and 8 verses. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనములు. Ask and it will be given to you. అడుగుడి మీకు ఇయ్యబడును, Seek and you will find. వెదకుడి మీకు దొరకును, Knock and it will be open to you. ఓ తట్టుడి మీకు తీయబడును. Everyone who asks receives, అడుగు ప్రతివాడును పొందును, and he who seeks finds, వెదకువానికి దొరుకును, and to him who knocks it will be open. తట్టువానికి తీయబడును. Here Jesus Christ mentions about 3 things, beloved. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు 3 విషయాలను ఆయన మనకు పంచుకుంటూ ఉన్నారు. Number 1, మొదటిది ask. అడుగుడి. When you meditate about this word, ఈ యొక్క మాటను గనుక మీరు ధ్యానించుకున్నట్లయితే it means దీనికి అర్థం ఏంటిదంటే we have to ask God whatever we need. మనకు అవసరమైనటువంటివి ఏదైనా కూడా దేవుణ్ణి మనము అడగాల్సినదే. Here it is written, ఇక్కడ ఏమని రాసి ఉన్నది? for everyone who asks receives. అడుగు ప్రతివాడును పొందును. Everyone, he said. ప్రతివాడును అని ఇక్కడ రాయబడి ఉన్నది. Listen carefully, beloved. చాలా జాగ్రత్తగా వినండి ఈ మాటలు. So those who are in need, ఎవరైతే అవసరతలో ఉన్నారో they have to ask. వారు అడగాలి. At this situation, ఈ యొక్క పరిస్థితిలో we are all in need. మనందరము కూడా మరి అవసరతలోనే ఉన్నాం. We have to get answer from the Lord, మనకు ప్రభు యొద్ద నుండి జవాబు మనకు రావాలి, పొందుకోవాలి. because the situation around us is not good. ఎందుకంటే మన చుట్టూరా ఉన్న పరిస్థితులు అవి బాగుగా లేవు. This virus has taken into a new shape. ఈ వైరస్ మరి అది నూతన రూపంలోనికి అది మార్చుకున్నది. And cases are increasing. కేసెస్ కూడా అవి పెరిగిపోతూ ఉన్న పరిస్థితి. So we have to ask Lord అయితే మనము ప్రభువుని అడగాల్సింది to do some miracle in our midst. ఏదో ఒక అద్భుతము మన మధ్యలో జరగాలని అడగాల్సిన అవసరము ఉన్నది. We have to ask the Lord that this virus should come down
in our midst. మన మధ్యలో ఈ యొక్క వైరస్ అనేది అది అంతమైపోవాలి అని మనము దేవుణ్ణి అడగాలి. We have to pray that this virus should vanish. ఈ యొక్క వైరస్ పూర్తిగా అది మరి మాయమైపోవాలి అని మనం అడగాలి. As we are having general request for ourselves, ఇది మనందరి గురించి మరి ఇది ఒక జనరల్ ప్రేయర్ రిక్వెస్ట్ గా ఉంటున్నది. you have to ask, మీరు అడగాలి. and also individual requests. అదే రీతిగా మీ వ్యక్తిగత ప్రార్థన విన్నపములు కూడా When you ask, ఎప్పుడైతే మీరు అడుగుతారో the word of God says, దేవుని వాక్యం చెలవిస్తుంది, you will receive. మీరు పొందుకుంటారు. When Jesus Christ was on this earth, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఉండిన రోజుల్లో when people came to know that he is the Son of God, ప్రజలు ఎప్పుడైతే ఈయన దేవుని కుమారుడు అని వారు ఎరిగారో, తెలుసుకున్నారో, when people understood about his powerful miracles, ఆయన శక్తికరమైనటువంటి అద్భుతాలను ప్రజలు ఎప్పుడైతే గ్రహించారో, చూశారో, when they have seen his healing lot of people, అనేకులను ఆయన స్వస్థపరచడం ఎప్పుడైతే వారు చూశారో, people went to him and they asked him. ప్రజలు ఆయన యొద్దకు వెళ్ళి ఆయనను అడిగారండి. If you look at Matthew chapter 8, మత్తయి సువార్త 8వ అధ్యాయం మీరు చూసినట్లయితే, here one leper is asking about his healing. ఇక్కడ ఒక కుష్ఠరోగంతో బాధపడుతున్న వ్యక్తి ఆయన స్వస్థపరచుమని అడుగుతూ ఉన్నాడు. Shall we read this wonderful passage? ఈ చక్కటి లేఖనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. Matthew chapter 8, few verses. మత్తయి సువార్త 8వ అధ్యాయము కొన్ని వచనములు. When Jesus came down from the mountain, ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు large crowds followed him, బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. and a leper came to him and bowed down before him, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, and he said, Lord, if you are willing, you can make me clean. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. Jesus stretched out his hand and touched him, అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, saying, I am willing, be cleansed. నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా, And immediately his leprosy was cleansed, and Jesus said to him, see that you tell no one, but go show yourself to the priest and present the offering that Moses commanded as a testimony to them. తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను. Listen carefully, beloved. చాలా జాగ్రత్తగా వినండి ఈ మాటలు. Here we will see large crowd following Jesus. ఇక్కడ బహు జన సమూహములు యేసయ్యను వెంబడించటము మనం చూస్తున్నాం. So here an individual leper man came to Jesus. అయితే ఒక్క కుష్ఠరోగి కలిగినటువంటి వ్యక్తి యేసయ్య దగ్గరికి రావటం మనం చూస్తున్నాం. That means దానికి అర్థం ఏంటిదండి? we can understand by this, దీన్ని బట్టి మనం గ్రహిస్తున్నాం, Jesus gives attention to individuals. ఆ వ్యక్తిగతముగా వచ్చిన వారికి యేసయ్య తన యొక్క దృష్టిని ఇస్తాడు. When the large crowds were around the people, ఆయన చుట్టూ మరి బహు జన సమూహములు ఉండగా, actually when we have large crowds around us, గమనించండి, మన చుట్టూ కూడా మరి అనేక మంది జన సమూహము ఉన్నట్లయితే we cannot give attention to individuals. మనము మరి వ్యక్తిగతంగా ఎవ్వరికి కూడా మనము మన ఏకాగ్రతను ఇవ్వలేము. But here గమనించండి, ఇక్కడ Jesus యేసయ్య is giving attention to individual. ఆయన వ్యక్తిగతముగా అతనికి ఆయన దృష్టిని, ఆయన ఏకాగ్రతని ఇస్తున్నాడు. What a wonderful Jesus we serve. ఎంత గొప్ప యేసయ్యను మనం సేవిస్తున్నామండి. That's why it is written here, గమనించండి, ఇక్కడ అందుకే రాయబడి ఉన్నది, everyone who asks ఆ అడుగు ప్రతివాడును will receive. పొందును. So in our day to day life, మన యొక్క అనుదిన జీవితంలో కూడా we can ask God like this leper person. ఈ కుష్ఠరోగి వలె మనము కూడా దేవుణ్ణి అడగవచ్చండి. So when Jesus touched him, ఎప్పుడైతే యేసు అతన్ని తాకాడో, ముట్టాడో,
the leper has gone. ఆ కుష్ఠరోగము పూర్తిగా వెళ్ళిపోయింది, మాయమైపోయింది. The leprosy has gone. ఆ కుష్ఠరోగము అది నయమైపోయింది. Hallelujah. హల్లెలూయా. What a powerful miracle, beloved. ఎంత గొప్ప అద్భుతముగా ఇది ఉన్నదండి. Every disease, ప్రతి రోగము, every virus ప్రతి వైరస్ will be gone from us అది మన నుండి పారిపోతుంది, తొలగిపోతుంది. because Jesus is all powerful. ఎందుకంటే యేసయ్య సర్వశక్తిమంతుడైన దేవుడు. So what we have to do? మనం ఏం చెయ్యాలి దాని కొరకు? We have to ask every prayer request. ప్రతి ప్రార్థన విన్నపమును మనము అడగాల్సి ఉన్నది. Whether it is sickness అది రోగము గురించి కావచ్చు, or family problems కుటుంబ సమస్యలే కావచ్చు, or any kind of pressures you have. ఏ రకమైన ఒత్తిళ్లు మీరు కలిగి ఉన్నా సరే, Everything you bring before God. ప్రతిదీ సమస్తమును మీరు దేవుని ఎదుటకు తీసుకొని రావాలి. Ask God. దేవుని అడగండి మీరు. He will give attention to individuals and communities, churches, everything he will give attention, beloved. ఆయన వ్యక్తిగతముగా మీకు మీ వింటాడు, మీకు ఆయన ఏకాగ్రతని ఇస్తాడు. సమాజముగా, కమ్యూనిటీగా, మరి కుటుంబముగా, వ్యక్తిగతముగా ఆయన మీకు ఏకాగ్రతని ఇస్తాడు. Hallelujah. హల్లెలూయా. That is powerful, beloved. ఎంతో శక్తికరమైనటువంటిదండి ఇది. That's why Jesus says here, అందుకే యేసయ్య అంటున్నాడు, for everyone who asks receives, అడుగు ప్రతివాడును పొందును. because he can do wonders in our lives. ఎందుకంటే ఆయన మన జీవితాలలో అద్భుతాలు చేయగలడు. Whenever I need anything, నాకు ఎప్పుడైతే ఏదైనా అవసరం ఉన్నట్లయితే immediately I will ask God వెంటనే నేను దేవుణ్ణి అడుగుతాను, and I will receive from the Lord. ఆ దేవుని నుండి నేను పొందుకుంటాను. Many times, beloved, అనేక సార్లు ప్రియ దేవుని బిడ్డారా, I asked God దేవుణ్ణి నేను అడిగాను, and God provided. దేవుడు నాకు సమకూర్చాడు. When we were constructing, extending our church, మా సంఘాన్ని, మందిరమును మేము ఎప్పుడైతే దాన్ని మరి పెద్ద మందిరముగా కట్టుతున్నామో, wants to make it 1,000 capacity. ఆ 1000 మంది పట్టే సంఘముగా, మందిరముగా దాన్ని కట్టాలని ఆశపడ్డాము. So we need a lot of money. ఎంతో డబ్బు మాకు అవసరం అయ్యింది. We asked God. దేవుణ్ణి మేము అడిగాము. God provided everything సమస్తమును దేవుడే మాకు సమకూర్చాడు, దయచేశాడు in a wonderful way, అద్భుత రీతిగా ఆయన సమకూర్చాడు. because God wants to bless you in every area of your life. ఎందుకంటే దేవుడు నీ జీవితంలో ప్రతి భాగంలో, ప్రతి విషయంలో కూడా ఆశీర్వదించాలనుకున్నటువంటి దేవుడు. Number 2, రెండవదిగా seeking, వెతకడము. searching. వెతకడము. In Bible, బైబిల్ గ్రంథములో there are more than 10,000 promises, beloved. 10,000కు పైగానే వాగ్దానాలు మనం కలిగి ఉన్నామండి. So God has already written his powerful scriptures. దేవుడు మరి ఈ లేఖనాలు శక్తికరమైనటువంటివి ఆయన మరి లిఖించి ఉన్నారు. All this written word, ఈ రాయబడినటువంటి, లిఖించబడినటువంటి ఈ వాక్యము, ఈ మాటలన్నీ కూడా it is called logos. దీనికి లోగోస్ అని పిలువబడుతున్నది. But when you search this scripture అయితే ఎప్పుడైతే ఈ లేఖనాన్ని నువ్వు వెతుకుతావో, and when you put the scripture into your work, into your heart, ఈ యొక్క లేఖనాలను, ఈ యొక్క మరి వాక్యములను నీ హృదయములోకి నీకు ఎప్పుడైతే నువ్వు తీసుకుంటావో, ఉంచుకుంటావో, when you put into practice, వాటిని ఎప్పుడైతే నువ్వు మరి వాటిని పాటిస్తావో, it will become rehma in your life. అది నీ జీవితంలో రెహమాగా మారిపోతుందండి. It will become creative power in your life. అంటే అది ఒక క్రియాసాధకమైనటువంటి శక్తిగా నీ జీవితంలో మారుతుంది. God is so good God. దేవుడు ఎంతో మంచి దేవుడు. If He wants to communicate His promises to everyone, తన వాగ్దానాలను ప్రతి ఒక్కరికి ఆయన చెప్పాలి, కమ్యూనికేట్ చేయాలనుకుంటే, He has given this word of God. అందుచేతనే ఆయన ఈ చక్కటి దేవుని వాక్యములను మనకిచ్చి ఉన్నాడు. How can He reach to everyone? ఏ రీతిగా ఆయన ప్రతి ఒక్కరిని చేర్చగలడు? Only through the word of God. దేవుని వాక్యము ద్వారానే. So all the promises ప్రతి వాగ్దానాలు కూడా is written. ఇక్కడ లిఖించబడ్డాయి. So when you read, నీవు చదివినప్పుడు,
when you come on Sunday, ఆదివారం నీవు వచ్చినప్పుడు, when you hear messages on YouTube like this, యూట్యూబ్లో వర్తమానాలు ఈ రీతిగా మీరు విన్నప్పుడు what happens? ఏం జరుగుతుందండి? When you hear, మీరు విన్నప్పుడు your faith will increase. మీ విశ్వాసం అనేది ఎదుగుతూ ఉంటుంది. That's why the word of God says, అందుచేతనే దేవుని వాక్యము చెప్తున్నది, వినుట వలన విశ్వాసము పెరుగుతుంది. వినుట వలన విశ్వాసము పెరుగుతుంది, కలుగుతుంది. So your faith will increase. మీ విశ్వాసము ఎదుగుతుంది. So all these promises, ఈ వాగ్దానములు అన్నీ కూడా we have to search. వాటిని మనము వెతకాలి. Hundreds of promises below. వందల కొలది వాగ్దానాలు ఉన్నాయి. So when you read, వాటిని మీరు చదివినప్పుడు it will come to your life. అది జీవములోనికి వస్తాయి. It will be beneficial to you. అవి నీకు ఎంతో దీవెనకరముగా ఉంటాయి. One of the promise of God, దేవుడిచ్చినటువంటి ఒక వాగ్దానము, call unto me in the day of your trouble, ఆపత్కాలమందు నాకు మొర్రపెట్టుకొనుడి, and I will answer. నేను మీకు ఉత్తరం ఇచ్చేదను. So what the Lord says, దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? in your day of trouble, నీ ఆపత్కాల దినమున call unto me. నాకు మొర్రపెట్టుకో. So what we have right now, మనకి ఏమి కలిగి ఉన్నామండి? మనం ఇప్పుడు we are in trouble. మనము ఆపత్కాలములో ఉన్నాం. This virus is spreading everywhere. ఈ వైరస్ అనేది ప్రతి చోట అది విజృంభిస్తూ ఉన్నది. So what we have to do, మనం ఏం చెయ్యాలి? మనము we have to call to the Lord దేవునికి మనము పిలవాలి, కేక వేయాలి, మొర్ర పెట్టుకోవాలి. for our protection. మన కాపుదల కొరకు God has to involve in our lives. దేవుడు అక్కడ కార్యము మన జీవితంలో ఆయన జోక్యం చేసుకోవాలి. He has to come down with his angelic force. తన దేవదూతల సమూహముతో మరి ఆయన దిగి రావాల్సింది. When this virus, dangerous, deadly virus is killing lot of people, ఈ భయంకరమైన ప్రమాదకరమైనటువంటి వైరస్ అందరిని చంపివేస్తున్నప్పుడు we have to seek the help of the Lord. మనమైతే దేవుని సహాయము కొరకు మనము వెతకాలి. And we have to search the scriptures లేఖనాలను మనము వెతకాలి. and get ourselves motivated. మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి. Hallelujah. హల్లెలూయా. That's why it is written in the Bible. అందుచేతనే బైబిల్ గ్రంథంలో ఈ మాటలు రాసి ఉన్నాయి. 365 times 365 సార్లు it is written, fear not, fear not, fear not. భయపడవద్దు, భయపడవద్దు అని రాయబడి ఉన్నది. Everybody naturally we will fear, beloved. సహజముగా ప్రతి ఒక్కరము మనము భయపడుతూనే ఉంటాము. When we get prayer requests from various people, మరి ఇతరుల నుంచి, అనేకుల నుంచి ప్రార్థన విన్నపాలు వచ్చినప్పుడు we have wonderful emergency prayer group, మేము చక్కటి ఎమర్జెన్సీ ప్రేయర్ బృందమును కలిగి ఉన్నాము. and when this prayer request comes, ఈ ప్రేయర్ రిక్వెస్ట్ అన్ని వచ్చినప్పుడు we will tell the people, వారికి మేము తెలియపరుస్తాము. do not be anxious and fearful. వారికి మేము చెప్తాము, మీరు భయపడవద్దు, చింతించవద్దు ఏ మాత్రము. Nowadays all the cases are about COVID. ఈ రోజుల్లో అయితే ప్రతి కేసెస్ కూడా మరి అది కోవిడ్కి సంబంధించిన కేసెసే. So we are praying and we will say to them not to fear. మేము ప్రార్థనలు చేస్తుంటాము, అలాగే వారికి చెప్తుంటాము, మీరు భయపడవద్దండి. Hallelujah. హల్లెలూయా. Because there are lot of scriptures in the Bible which will encourage us and which will elevate our lives. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఎన్నో లేఖనాలు ఉన్నాయి, అవి మనల్ని ప్రోత్సహిస్తాయి, మనలను లేవనెత్తుతాయి ఆ మాటలు. So that we will overcome every situation. తద్వారా ప్రతి పరిస్థితిని కూడా మనము జయించగలుగుతామండి. Hallelujah. హల్లెలూయా. That's why the word of God says, అందుచేతనే దేవుని వాక్యం చెప్తుంది, he who seeks finds. వెతుకువానికి దొరుకును. So it is not waste of time. ఇది సమయాన్ని వృధా చేసుకోవడము, పరుచుకోవడము కాదండి. You will find the solution మీకు జవాబు అనేది దొరుకుతుంది తప్పనిసరిగా. in every area of your life. మీ జీవితంలో ప్రతి విషయంలో కూడా If you lack peace, మీరు సమాధానాన్ని కొదువుగా మీకు ఉన్నట్లయితే you will find the peace. మీకు సమాధానము దొరుకుతుంది. If you lack joy, మీకు సంతోషము కొదువుగా ఉంటే you will find joy. ఆ సంతోషం మీకు దొరుకుతుంది. If you lack blessings, ఆశీర్వాదము మీకు కొదువుగా ఉన్నట్లయితే you
you will find blessings. ఆశీర్వాదములు, దీవెనలు మీరు దొరుకుతాయి మీకు. Anything you lack in your life, మీ జీవితంలో మీకు ఏది కొదువుగా ఉండినను, if you open the Bible, బైబిల్ గ్రంథం మీరు ఒక్కసారి తెరిచినట్లయితే, if you read, మీరు చదివినట్లయితే, whatever you lack, మీకు ఏది కొదువైనను you will find, beloved. మీకు అది దొరుకుతుంది. Nowadays it's very very easy to search the scriptures. ఈ రోజుల్లో మరి లేఖనాలను వెదకటము చాలా సులువుగా ఉంటుందండి. If you type anything in గూగుల్లో మీరు ఏదైనా టైప్ చేసినట్లయితే, you will find all solutions, all the scriptures for your problems. వెంటనే మీ సమస్యకు పరిష్కారములు, జవాబులు, లేఖనాలు అన్ని వెంటనే దొరుకుతాయి మీకు. Seek the Lord దేవుని, ప్రభుని మీరు వెతకండి, and you will find. మీకు దొరుకును. The word of God will give strength to your lives, దేవుని వాక్యము మీ జీవితాలకు శక్తినిస్తుంది. and it will encourage you in such a way that you will never forget. ఏ రీతిగా మిమ్మల్ని ఆ మాటలు ప్రోత్సహిస్తాయంటే మీరు ఎన్నటికి మరచిపోరిక. Number 3, final one. చివరిగా మూడవది, Knock. తట్టడము. When you knock the door of God, దేవుని ద్వారములు, తలుపులు ఎప్పుడైతే నీవు తడతావో, it will be open to you. అవి మీకు తెరవబడతాయి. Hallelujah. హల్లెలూయా. God always says, దేవుడు ఎల్లప్పుడూ అన్నాడు, He opens the windows of heaven. ఆకాశపు గవెనుల ద్వారములు ఆయన తెరుస్తాడని. Hallelujah. హల్లెలూయా. Is seated on the throne, ఆయన సింహాసనము మీద కూర్చుని ఉన్నాడు, full of angelic host. దేవదూతల సమూహము కలిగి ఉన్నాడు. When you knock His door, ఆయన తలుపు మీరు తట్టినట్లయితే, God opens the door. దేవుడు ద్వారములు తెరుస్తాడండి తప్పనిసరిగా. Hallelujah. హల్లెలూయా. The Bible clearly says, బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది, when you knock His door, ఆయన తలుపులు గనుక నీవు తట్టినట్లయితే, Jesus, యేసు, I am knocking at your door. నీ ద్వారములు నేను తడుతున్నానయ్యా, I am in helpless condition. నిస్సహాయ పరిస్థితిలో నేను ఉన్నాను దేవా, I am suffering with this sickness. ఈ రోగంతో నేను బాధపడుచు ఉన్నాను, I am suffering with this pressure. ఈ ఒత్తిడితో నేను బాధపడుచు ఉన్నాను, I am suffering in lot of areas, Lord. అనేక విషయాలలో నేను బాధపడుతున్నానయ్యా. I am not knocking anybody's door. ఎవ్వరి తలుపులు, ద్వారములు నేను తట్టడం లేదు, I am only knocking your door. కేవలము నీ యొక్క ద్వారములనే నేను తడుతూ ఉన్నాను. When He has seen multitudes, ఆయన జనసమూహములను చూచినప్పుడు He moved with compassion. ఆయన కనికరంతో కదల్చబడ్డాడండి. Hallelujah. హల్లెలూయా. What a wonderful Jesus, beloved. ఎంత గొప్ప యేసయ్య అండి. If you knock His door, ఆయన ద్వారములను, తలుపులను మీరు తట్టినట్లయితే He will open. మీ కొరకైనా తెరుస్తాడు. Hallelujah. హల్లెలూయా. Every problem, ప్రతి సమస్య కూడా bring it before Him. ఆయన ఎదుటకు మీరు తీసుకొని రండి దాన్ని. I believe in prayer, beloved. నేను ప్రార్థనలో ఎంతగానో నమ్మిక ఉంచుతాను, నమ్ముతాను. There is power in prayer. ప్రార్థనలో చాలా గొప్ప శక్తి ఉన్నదండి. Many times అనేక సార్లు I started knocking the door నేను కూడా మరి ఈ తలుపులను, ఈ ద్వారములను తట్టడం ప్రారంభించినప్పుడు, when I had financial problem. నాకు ఆర్థిక సమస్య కలిగినప్పుడు I knocked the door of God. దేవుని తలుపులను, ద్వారములను నేను తట్టాను. When I had health issues, నాకు మరి ఆరోగ్య సమస్యలు కలిగినప్పుడు I knocked the door of God. దేవుని ద్వారములను నేను తట్టాను. Whatever problems I have, ఏ సమస్యలు నాకు కలిగినా సరే I knocked the door of God, నేను దేవుని తలుపులను తట్టాను. and He opened. ఆయన తన ద్వారములు తెరిచాడు. And His door will be open 24 hours in a day. ఆయన తలుపులు 24 గంటలు ప్రతి దినము కూడా అవి తెరిచి ఉంచుతాడు. Anytime, ఏ సమయంలో అయినా కూడా, anywhere, ఏ చోట నుంచి అయినా కూడా, any situation, ఏ పరిస్థితి అయినా కూడా you can knock His door. ఆయన తలుపులను నీవు తట్టవచ్చు. Hallelujah. హల్లెలూయా. Number 1, asking God. మొదటిది దేవుని అడగటము. Number 2, seeking God. రెండవది దేవుని వెదకడము. Number 3, knocking the door. మూడవదిగా ఆయన తలుపులను తట్టడము. Your miracle is waiting. నీ అద్భుతము నీ కొరకు వేచి ఉన్నదండి. Receive your miracle. నీ అద్భుతమును నీవు పొందుకోనండి. Don't waste your time మీ సమయాన్ని ఏమాత్రము వృధా పరుచుకోవద్దు. thinking about your మీ situation. పరిస్థితి గురించి ఆలోచన చేస్తూ ఆ రీతిగా
You waste your time sometimes. Oh, nothing is happening to me. కొన్నిసార్లు ఏమి జరగటం లేదే అని ఆలోచన చేస్తూ నీ సమయాన్ని వృధా చేసుకుంటావు. Instead of that, knock his door. దానికంటే బదులుగా ఆయన తలుపులను నీవు తట్టు. Many people, అనేక మంది every day they are receiving miracles. ప్రతి దినమును కూడా వారు ఈ అద్భుతాలు పొందుకుంటూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Many times I told my friends, అనేక సార్లు నా స్నేహితులతో నేను ఈ మాటలు చెప్పాను. if you fail in your life, నీ జీవితంలో నీవు ఓడిపోయినట్లయితే you knock the door of Jesus. యేసయ్య తలుపులను నీవు తట్టు. And when they started knocking the door of Jesus, ఆయన తలుపులను ఆయన ద్వారములు తట్టినప్పుడు వారు they have received miracle in their lives. వారి జీవితాలలో అద్భుతములు వారు పొందుకున్నారండి. Hallelujah. హల్లెలూయా. That's why Jesus wrote here. అందుచేతనే ఇక్కడ యేసయ్య రాసి ఉన్నారు. If you look at 9th verse, 9వ వచనం మీరు చూడండి. if his son asks for a loaf, will he give him a stone? మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? Or if he asks for a fish, he will not give him a snake, will he? చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? Listen carefully, beloved. చాలా జాగ్రత్తగా వినండి. Whatever you ask, నీవు ఏది అడిగినను the Lord will give to you. అది నీకు దేవుడు ఇస్తాడు. Sometimes immediately you will receive answer. కొన్నిసార్లు వెంటనే నీవు జవాబును పొందుకుంటావు. Sometimes it will take some time. మరి కొన్నిసార్లు కొంత సమయం పడుతుంది. But the Lord definitely will answer your situation. గమనించండి, ఖచ్చితముగా దేవుడైతే మీ పరిస్థితిలో జవాబును మీకు ఇస్తాడు. Hallelujah. హల్లెలూయా. So ask, seek and knock. అందుచేతనే అడుగుడి, వెదకుడి, తట్టుడి. So when you do these three things, ఈ మూడు మీరు చేసినట్లయితే you will receive your miracle. నీ అద్భుతమును నీవు పొందుకుంటావు. Shall we pray? ప్రార్థించుకుందాం ఈ సమయంలో. Dear Heavenly Father, ప్రియ పరలోకపు తండ్రి, Lord, we learned about three things about this prayer, Lord. ప్రభువాన్ని మరి ఈ ప్రార్థనల గురించి ప్రార్థించే విషయంలో ఈ మూడు విషయాలు మేము నేర్చుకున్నాం. Asking you, seeking you and knocking. నిన్ను అడగటము, నిన్ను వెతకడము, తట్టడము. Three things are very, very powerful things. ఈ మూడు కూడా ఎంతో శక్తివంతమైనటువంటి విషయములే. Help us to do in our lives. ఇవి మేము పాటించడానికి చేయులాగున మీరు సహాయమును దయచేయండి మా జీవితంలో. Help us to receive our miracle, Lord. మా అద్భుతమును మేము పొందుకోవడానికి సహాయము దయచేయండి. Anoint us, Lord. అభిషేకించండి ప్రభువా. Do wonder in our lives. మా జీవితములలో మీరు అద్భుతాలు జరిగించండి నాయన. Pray for my brothers and sisters who are watching this program. ఈ కార్యక్రమం చూస్తున్న నా సహోదరులను నిమిత్తము నేను ప్రార్థిస్తున్నాను. Those who are hearing this word, ఈ మాటలు వినుచున్న ప్రతి వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. help them to seek you, knock you and ask you, Lord. వారు నిన్ను అడుగులాగున, నిన్ను తట్టులాగున, వెదకులాగున సహాయము దయచేయండి. Provide answers to them, Lord. వారికి జవాబులను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. Whatever situation they are in, ఏదైతే పరిస్థితుల్లో వారు ఉన్నారో answer their prayers, Lord. వారి ప్రార్థనకు జవాబులను ఇవ్వండి నాయన. Touch them, Lord. వారిని తాకండి, ముట్టండి, Heal them, Lord. స్వస్థపరచండి వారిని, Bless them, Lord. ఆశీర్వదించండి వారిని. In Jesus' name I pray. యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.